నేను సప్త శనివారం వ్రతం చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మీ అందరికీ వస్తున్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూనే వస్తున్నాను. ఇటు కమెంట్ సెక్షన్లోను అటు వీడియోస్లోను ఇంకా కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు. వాటన్నిటిని క్లియర్ చేస్తూ ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. అయినా సప్త శనివారం వ్రతం మేము చేయాలి అనుకుంటున్నాం, చేసుకోలేకపోతున్నాం అని అంటున్నారు. కానీ మనం తిరుపతి ఎలాగైతే వెళ్ళాలనుకొని వెళ్ళలేకపోతామో, ఆ స్వామి పిలిపొస్తేనే ఎలా అయితే వెళ్తామో, ఈ సప్త శనివారం వ్రతం కూడా అంతేనండి. ఆ స్వామి మన చేత చేయించుకోవాలి అనుకుంటేనే చేయించుకుంటాడు. మీరందరూ కూడా గట్టిగా సంకల్పం చేసుకోండి, స్వామి నేను నీ సప్త శనివారం వ్రతం చేసుకోవాలి అనుకుంటున్నాను, చేయించుకో స్వామి అని. ఆ స్వామి తప్పకుండా చేయించుకుంటారు. సప్త శనివారం వ్రతం మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళ కోసం మొదటి వారం పూజా విధానం, అలాగే సాయంత్రం పూజా విధానం, ఇంతకీ పుస్తకంలో ఏముంది, సప్త శనివారం వ్రతం పుస్తకంలో పూజ గురించి ఏం చెప్పారు, ఇవన్నీ కూడా క్లియర్గా మన ఛానల్లో వీడియోస్ చేసి పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. పూజా విధానం ఫుల్ వీడియో, అలాగే సాయంత్రం పూజా విధానం ఫుల్ వీడియో, మీకున్న డౌట్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తూ ఆ ఫుల్ వీడియో కూడా నేను ట్యాగ్ చేస్తాను. ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, అలాగే ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో కూడా పెడతాను. ఈ 3 వీడియోల లింక్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కింద అయితే సప్త శనివారం వ్రతం పూజా విధానం వీడియో నేనైతే ట్యాగ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. నేను చేయగలనా లేదా అనే భయాన్ని పక్కన పెట్టేసి ఆ స్వామివారి మీద భారం వేసి మొదలు పెట్టండి, ఇంకంతా ఆయనే చూసుకుంటారు. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.